హాయ్ హలో నమస్తే అండి. నేను మీ సుజు ఫ్రమ్ సుజాతాస్ కిచెన్. ఈరోజు మనం ప్రాన్స్ గ్రేవీ టేస్టీగా సింపుల్గా ఎలా చేయాలో చూద్దాము. ఈరోజు అందరి మార్కెట్కి వెళ్ళానండి ఫిషెస్ కోసమని. అక్కడ ఏమీ లేవు, హెవీ రెయిన్స్ ఉండే ముంబైలో 5 to 6 days నుంచి. సో ప్రాన్స్ అయితే తీసుకుంటున్నాను నేను ఇప్పుడు. ప్రాన్స్లో ఒకటి సన్నగా దారం ఉంటుంది కదండి, అది తీసుకొని క్లీన్ చేసుకుందాము. ఫస్ట్ అన్ని ప్రాన్స్లో నుంచి దారం తీసుకొని 3 to 4 times నీళ్ళల్లో కడుక్కుందాము. ప్రాన్స్ని మంచిగా కడిగి పెట్టుకొని ఆ తర్వాత కొంచెం ఉప్పు, కొద్దిగా పసుపు వేసి కలుపుకొని మూత పెట్టి 10 to 15 minutes మ్యారినేట్ అయ్యేదాకా పక్కకు పెట్టుకుందాము. ఇప్పుడు గ్రేవీకి ఏం కావాలో చూద్దాం. ఒకటి సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డ, ఒక మీడియం సైజ్ టొమాటో, ఒక 10 to 15 ఎల్లిపాయలు, 1 ఇంచ్ అల్లం, కొత్తిమీర, పుదీనా, కొంచెం పచ్చి కొబ్బరి, 1 కప్ అయితే సరిపోతుంది. 2 పచ్చిమిరపకాయలు వేసుకుందాము. ఇప్పుడు మిక్సర్లో వేసుకొని అన్నిటినీ మెత్తగా పేస్ట్ అయ్యేదాకా పేస్ట్ చేసుకొని పక్కకు పెట్టుకుందాము. ఇప్పుడు గ్రేవీకి కావాల్సిన డ్రై మసాలాస్ చూద్దాము. 1 స్పూన్ కారం, రుచికి సరిపడా ఉప్పు, 1/2 స్పూన్ పసుపు, 1/2 స్పూన్ ధనియాల పొడి, 1/2 స్పూన్ జీలకర్ర పొడి, 1/2 టీ స్పూన్ హోల్ గరం మసాలా. గ్యాస్ ఆన్ చేసుకొని గిన్నె వేడయ్యాక నూనె వేసుకొని నూనె వేడయిన తర్వాత హోల్ గరం మసాలా 1/2 టీ స్పూన్ వేసుకుందాము. ఆ తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకొని గోల్డెన్ బ్రౌన్ అయ్యేంత వరకు కలుపుకుందాము. ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ అయిన తర్వాత ముందుగానే పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ పేస్ట్ని వేసుకొని బాగా కలుపుకుందాము. ఉల్లిపాయలు పేస్ట్ మంచిగా కలిసేదాకా కలుపుకుందాము. బాగా కలిసాయి కదండి. ఇప్పుడు మూత పెట్టుకొని ఒక 2 to 3 minutes వరకు మంచిగా ఉడికించుకొని మళ్ళీ మూత తీసి చూస్తే ఆయిల్ అంతా పైకి వచ్చి ఉంటుంది. ఇప్పుడు మళ్ళీ ఒక 2-3 times బాగా కలుపుకొని మనం ముందుగానే తీసి పెట్టుకున్న ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి, జీలకర్ర పొడి అన్నీ వేసుకొని బాగా కలుపుకుందాము. గ్రేవీలో బాగా కలిసేంత వరకు కలుపుకొని మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి, లేకపోతే కింద అడుగంటుకుంటుంది. ఒక 2-3 minutes మళ్ళీ మూత తీసి చూద్దాము. ఆయిల్ అంతా పైకి వచ్చింది. ఇప్పుడు మ్యారినేట్ చేసి పెట్టుకున్న ప్రాన్స్ వేసుకొని బాగా కలుపుకుందాము. మసాలా అండ్ ప్రాన్స్ మంచిగా కలిసేదాకా కలుపుకుందాము. కలుపుకొని మళ్ళీ కాసేపు మూత పెట్టుకుందాము. ఒక 2-3 minutes అయిన తర్వాత మూత తీసి చూస్తే ఆయిల్ అంతా మంచిగా పైకి వచ్చింది చూడండి. ఇప్పుడు ఒక 1/2 glass వాటర్ పోసి మంచిగా ఉడికించుకుందాము. వాటర్ మంచిగా బాయిల్ అయ్యేప్పుడు మూత పెట్టుకుందాము. మూత పెట్టుకొని మూత పెట్టి సిమ్లో ఒక 5 minutes ఉడికించుకొని మూత తీసి చూస్తే ఆయిల్ అంతా పైకి వచ్చింది. కూర కూడా దగ్గరకు అయిందండి. గ్రేవీ అంతా దగ్గరకు అయిన తర్వాత ఒక 2 గ్రీన్ చిల్లీస్ కట్ చేసి వేసుకున్న, అది ఆప్షనల్ అండి, మీరు మీ ఇష్టం వేసుకుంటే వేసుకోవచ్చు లేదా స్కిప్ చేయవచ్చు. ఇప్పుడు నేను 1/2 టీ స్పూన్ మిరియాల పొడి వేసుకున్నాను. మిరియాల పొడి వేసుకొని బాగా కలుపుకొని కొత్తిమీర వేసుకొని కలుపుకుంటున్నా. మళ్ళీ మూత పెట్టి ఒక 10 seconds గ్రేవీని ఉడికిద్దాము. చూడండి ఇలా గ్రేవీ బాగా దగ్గరికి అయ్యింది. ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసుకుందాము.
అంతే అండి, ఎంతో రుచికరమైన ప్రాన్స్ గ్రేవీ రెడీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి ఎలా ఉందో కమెంట్స్లో చెప్పండి. ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ ఫర్ మై టేస్టీ రెసిపీస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.